ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదనుకున్నా ఎందుకు మీరు అట్లా రావాల్సి వచ్చింది? ఆయన చనిపోవడంతో ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయాను నేను. కొంతకాలం యాక్టివ్గా ఉండి మధ్యలో కొంతకాలం పాటు కొంచెం దూరంగా ఉన్నాడు పార్టీకి. ఎందుకని? ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు సంపాదించాను. ఒక కార్పొరేటర్ పదవి కూడా ఆశించకుండా ఉన్నాడంటో నిజమేంటారా? కౌన్సిలర్గా నుంచుంటావా అని చెప్పి అన్నప్పుడు ఏదో ఆశించిన వాళ్ళు మాకే న్యాయం జరగలేదని పార్టీ కొంతమంది దూరంగా ఉంటారని చెప్పేసి మచిలీపట్నంలో చాలా వాదన అనిపిస్తుంది. మీరు కూడా పార్టీ మారే ఆలోచన ఉందా? వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పి, మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి. అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, మీరు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినప్పుడు? కాంగ్రెస్ ఉంది. టీడీపీ పెడతారు మీ మీద కేసు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి జెండా పట్టింది నేనేనండి. నేను సబ్ జైలుకి కూడా వెళ్ళాను. కేవలం డబ్బు ఖర్చు పెట్టే మిషన్ లాగా మాత్రం మనం వాడుకుంది పార్టీ అని ఒక వాదన అనిపిస్తుంది. అది నిజమా కాదా? ఏదైతే అనుకున్నానో నా కళ నిలవేరింది. నిజంగానే ఆయన భారీ మెజార్టీ గెలిపించుకుంటారా? పార్టీలోంచి చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఏ కార్యక్రమం అయినా చేశారా? హాయ్ వ్యూవర్స్, పబ్లిక్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ హాయ్. ఈరోజు శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో మనతో ఉన్నవారు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి హెచ్ఆర్. అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకనొక టైంలో హెచ్ఆర్ అంటే కృష్ణా జిల్లా మొత్తం కూడా హోల్సేల్గా వెజిటబుల్ వ్యాపారాన్ని చేయడంలో ఆయన సాటి. అలాంటి హెచ్ఆర్ గారి తనయుడిగా జలీల్, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి జలీల్ గారితో ఈరోజు శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమాల్లో మనతో ఉన్నారు జలీల్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ఈ వ్యాపార ప్రస్థానం ఎలా ఉంది, రీసెంట్ గా ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు, రాజకీయ ప్రస్థానం ఉందనేది అడిగి తెలుసుకుందాం. జలీల్ గారు నమస్తే అండి. నమస్తే, అందరికీ నమస్కారం. హెచ్ఆర్ గారు అంటే మన మచిలీపట్నం గారండి, కృష్ణా జిల్లాలో గారండి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండారని అనుకోవచ్చు. అలాంటి హెచ్ఆర్ గారి బిజినెస్ ని మీరు రన్ చేశారు కదా, ఎంతవరకు దాన్ని కొనసాగించారు? నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువగానే అండి. వెజిటేబుల్ మార్కెట్లో బాగా మంచి పేరు మా నాన్నగారికి కానీ నాకు కానీ. ఇలాగే కృష్ణా జిల్లా మొత్తం సప్లై చేసేవాళ్ళం. అలాగే ఎన్ని హోటల్స్ అయితే ఉన్నాయో మచిలీపట్నంలో అన్ని హోటల్స్కి, అలాగే మల్లోలు, పోలారం, గూడూరు, చెన్నూరు, కృత్తివెన్ను, ఈ పల్లెటూర్లన్నిటికీ మా ద్వారానే కూరగాయలు వెళ్ళాయి. అలాంటిది ఒక రీసెంట్గా అంటే ఒక సుమారుగా 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం మీరు రాజకీయ అరంగేట్రం చేశారు. మొట్టమొదటిగా కాంగ్రెస్లో అడుగుపెట్టారు. అలాంటి రాజకీయ అరంగేట్రం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజకీయాల వైపు అంటే అలాంటి వ్యాపారం సాగిస్తూ ఉండి నాన్నగారితో పాటు వ్యాపారం చూసుకోకుండా ఈ రాజకీయాల వైపు అడుగు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పిచ్చ. ఓకే. అలాగే పేర్ని కృష్ణమూర్తి గారు, పేర్ని నాని గారు, నాన్నగారు. నేను అప్పుడు సుమారు 2వ క్లాసు 3వ క్లాసు చదువుతున్నాను. ఓకే. ఆ టైంలో నేను అప్పుడు బొద్దుగా చక్కగా బాగా ఉండేవాడిని. నన్ను తీసుకెళ్లి నాతో పెద్ద గులాబీ దండ వేయించాడు ఎవరో పేర్ని కృష్ణమూర్తి గారు. ఓకే. వేసినప్పుడు నా తల మీద చేయి పెట్టి నన్ను ముద్దు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు నన్ను దగ్గరికి లాగాడు. అప్పటి నుంచి ఆయన మీద ప్రేమ అలా ఉండిపోయింది నాకు. చిన్నప్పటి నుంచి ప్రేమ అలా ఉండిపోయింది. ఆయన అంటే మహా ఇష్టం. అందుకనే ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఊపందుకున్న టైంలో సడన్ గా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు మచిలీపట్నంలో ఫస్ట్ గా అప్పుడు ఏదో కొటేషన్ కూడా గుర్తుంది, రాజశేఖర్ ఆయన రక్తం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి రక్తం లేని కాంగ్రెస్, వైఎస్ఆర్ రక్తం లేని కాంగ్రెస్ శూన్యం. ఎస్, ఆ కొటేషన్ లో మచిలీపట్నం మొత్తం మారిపోయి బ్యానర్స్ తో హడావిడి జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా పెట్టలేదు ఇంకా. ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదనుకున్నా ఎందుకు మీరు అట్లా రావాల్సి వచ్చింది? అంటే ఒక రకంగా అప్పుడు బయటకు వచ్చేసాడు జలీలు అన్నట్టు వచ్చింది, ఎందుకని? అదేంటంటే అండి, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం ఉండేది. ఆయన చనిపోవడంతో ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయాను నేను. అప్పుడు యాక్చువల్గా నరసాపురంలో నాకు 18 బోట్లు వచ్చినాయండి. ఓకే. హెచ్ఆర్ సీ ఫుడ్స్ అని చెప్పి మాకు 22 బోట్లు ఉండేవి. ఓకే. 18 బోట్లు వచ్చినాయి.
రాగానే నా అక్కడ సరుకు అంతా కాటా వేసి వస్తున్నాను స్కార్పియోలో. ఓకే. వస్తుంటే భీమవరంకి వచ్చేటప్పటికి ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, ఓకే. ఆయన ఇంటి మీద రాజశేఖర రెడ్డి గారి పెయింట్ వేస్తున్నాడు. ఓకే. వేస్తూ ఉంటే నాకు అప్పుడే నేను అలాగే నిలబడి చూస్తున్నాను. చూస్తూ ఉంటే నాకు అనిపించింది, పెద్ద ఆయన వైఎస్ఆర్ రక్తం లేని కాంగ్రెస్ శూన్యం అని చెప్పి పెట్టండి, చాలా బాగుంటుంది ఓకే అని చెప్పి అంటే నన్ను హత్తుకుని నన్ను కూర్చోబెట్టి కాఫీ తెప్పించి నన్ను బాగా ఇచ్చేసుకుని బాగా కళ్ళమ్మట నీళ్లు తీసుకున్నాడు ఆయన. ఓకే. నేను అదే కొటేషన్ని అప్పట్లో బిగ్ బ్యానర్స్ అని చెప్పి ఉండేది, అవును, తమ్ముది ఇప్పుడు కూడా ఉంది. ఉంది. నేను ఫోన్ చేసి ప్రతి ఏరియాకి ఒక కట్అవుట్, అప్పట్లో ఆటోలో హడావుడి కూడా బాగా ఉండేది, ప్రతి ఆటోకి ఒక స్టిక్కర్, ఓకే, వైఎస్ఆర్ రక్తం లేని కాంగ్రెస్ శూన్యం, జగన్ యువసేన ఎస్కే జలీల్ అవును అని చెప్పి నేను వేయించడం జరిగింది. గుర్తుంది. ఆయన చనిపోయాడు అని తెలిసిన ఎమ్మటనే నేను ఆ పని చేశాను. ఆ నైట్ అయితే మొత్తం బ్యానర్లన్నీ కట్టించారు, ప్రతి ఆటోకి కూడా స్టిక్కర్లు అంటించారు. అయితే నాని గారి కుటుంబం అంటే అభిమానం ఉన్న జలీలు రాజశేఖర రెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి ద్వారానే నాని గారి కుటుంబం అభిమానం ఏర్పడిన సందర్భం అని చెప్పారు. అయితే రాజశేఖర చనిపోగానే మీరు ఒక రకంగా జగన్ గారి సపోర్ట్గా వచ్చేసారు. జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత మీరు ఆ పార్టీ జెండా మోసిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు మీరు చెప్పుకోవచ్చు, మొట్టమొదటి మీరు అనుకో అని టాక్ కూడా ఉంది. అలాంటిది జలీలు పార్టీ వచ్చిన తర్వాత కొంతకాలం యాక్టివ్గా ఉండి మధ్యలో కొంతకాలం పాటు కొంచెం దూరంగా ఉన్నాడు పార్టీకి, ఎందుకని? అది నాన్నగారు సడన్ గా ఏంటంటే అండి కిడ్నీస్ పాడైపోయి నాన్నగారు చనిపోవడం జరిగిందండి. చనిపోవడం జరిగినప్పుడు ఏంటంటే ఇక కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అందువల్ల కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బయటికి రాలేకపోయాను. తర్వాత పేరు నాని గారి సహకారంతో పేరు నాని గారు ఏం జలీల్ నీకు నేను ఉన్నాను, నువ్వు ఎందుకని చెప్పి నువ్వు కామ్గా ఇంట్లో కూర్చుంటున్నావు అని చెప్పి అంటే, లేదన్నా అలా ఏం కాదు, మా నాన్నగారికి నాకు చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ ఉండేదండి. వ్యాపారాల్లో కానీ దేంట్లో అయినా సరే, నేను చదువు అయితే చదువుకోలేదు కానీ వ్యాపారాల్లో దిట్ట, ఏదైనా సరే రూపాయి సంపాదిస్తుందో బాగా సంపాదించేవాడిని. నాకు 22 బోట్లు ఉండేయండి, సోనా బోట్లు, పెద్ద బోట్లు. అలాగే నాకు హెచ్ఆర్ సీ ఫుడ్స్ అని చెప్పి కంపెనీ ఉండేది. ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు సంపాదించాను. అదే ఈ రాజకీయాల్లో ఇప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి రూపాయి కూడా లేకుండా మిగిలిపోయాను. అయినా సరే నాకు రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ గారి మీద, అలాగే పేరు నాని గారి మీద అభిమానం ఇవాళ రోజు కూడా నాకు అలానే ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు మాట అన్నారు, సాధారణంగా ఏంటంటే సాధారణంగా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చాక డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో నష్టపోతుంటారు. కానీ వ్యాపారంలో మీరు అన్నట్టుగానే వ్యాపారంలో మీరు దిట్ట, నాన్నగారి ఆశీస్సులు ఉండటం వల్ల కానివ్వండి, ప్రజల యొక్క అభిమానం ఉండటం వల్ల కానివ్వండి, వ్యాపారంలో మీరు దిట్ట. అలాంటిది రాజకీయ పార్టీకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఖర్చు పెట్టినంత ఇదిగా ఈ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కానివ్వండి, జయంతికి కానివ్వండి, వర్ధంతికి కానివ్వండి, అలాగే ఈ భోజనాలు పెట్టడం కానివ్వండి, ఈ ర్యాలీలు చేయడం కానివ్వండి, ఎక్కువగా సగం డబ్బు దీనికే మీరు పెట్టేసి అని చెప్పి బంధువులు కూడా తాగు చాలా డబ్బులు అంటే వాడుక భాష చెప్పాలంటే డబ్బులు తగలెట్టారు అని, దానికి కూడా ఏం బాధపడకుండా ఈ పార్టీలో కూడా కొనసాగుతున్నారు. ఎందుకని అంత ఇది? నాకండి ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి కానీ, రాజశేఖర రెడ్డి గారి జయంతికి కానీ నేను జిల్లా కోర్ట్ సెంటర్లో భోజనాలు పెట్టేవాడిని. భోజనాలు పెట్టేవాడిని, ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి భోజనాలు పెట్టేవాడిని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైతే నల్లపు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి ఉన్నారో ఆయన గెలిచినప్పుడు నేను షా షరీఫ్ ఖలందర్ బాబా దర్గాలో మటన్ బిర్యానీ వండి చాలామందిని, ఎంతమంది అయితే వచ్చారో అంతమందిని ఎవరిని కూడా వెనక్కి తిరిగి వెళ్ళకోకుండా డబ్బు ఖర్చు పెట్టానండి. అలాగే నాకు ఏ అలవాటు లేదండి, నాకు రాజశేఖర రెడ్డి గారంటే, జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం. అలాగే పేరు నాని గారన్నా నాకు ఇష్టం. అందుకనే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను నాని గారితో పాటు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారితో పాటు నా ప్రస్థానం జరిగింది. అయితే జలీల్ గారు సాధారణంగా ఏమవుద్దంటే పార్టీ కష్టపడిన వాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆశిస్తారు. ఏం ఆశించకుండా అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఏం ఆశించకుండా వచ్చాను అంటే నమ్మటానికి ఎవరు లేరు. అలాంటి జలీలు ఒక కార్పొరేటర్ పదవి కూడా ఆశించకుండా ఉన్నాడంటాం
నిజమే అంటారా? నిజమేనండి. నాకు ఇప్పుడు కాదండి, నాని గారు 2008 2009లోనే నాకు జలీల్ ఏంటి కౌన్సిలర్గా నుంచుంటావా అని చెప్పి అన్నప్పుడు, అన్నా నాకు వ్యాపారాలు నాకు ఖాళీ ఉండదన్నా, నేను ఇలా ఉంటేనే నాకు సరిపోతుంది, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏంటి నాకు ఇలా ఉంటేనే సరిపోతుంది, మళ్ళీ ప్రజలకి ఏదో ఒకటి చేయకుండా నా వ్యాపారాలు అని చెప్పి నేను వెళ్ళిపోతే అది కరెక్ట్గా ఉండదు, నాకు కౌన్సిలర్ పదవి మటుకు వద్దన్నా, మీరు ఏం చెప్పినా చేస్తా, నాకు మటుకు కౌన్సిలర్ పదవులు అలాంటి ఇష్టం లేదన్నా అని చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు పదవి ఆశించి, అప్పుడైతే పదవి ఆశించ లేదన్నారు, నాకు ఈ పదవి వద్దన్నారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా చాలా మార్పు వస్తుంది రాజకీయాల్లో. నానిగారి తర్వాత ఇప్పుడు నానిగారి అబ్బాయి కిట్టుకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు, రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తనే అని చెప్పేసి బాహాటంగానే చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి సందర్భంలో పార్టీలో చాలామంది కొంచెం దూరంగా ఉంటున్నారు పార్టీకి. ఏదో ఆశించిన వాళ్ళు మాకే న్యాయం జరగలేదనో పార్టీ కొంతమంది దూరంగా ఉంటారని చెప్పేసి మచిలీపట్నంలో చాలా వాదన అనిపిస్తుంది. మీరు కూడా పార్టీ మారే ఆలోచన ఉందా, లేదా కిట్టుగా వెనకాలే పయనించే ఆలోచన ఉందా? నేను మటుకి జగన్మోహన్ రెడ్డి గారు, పేర్ని నాని గారు, అలాగే ఇప్పుడు మా యువ నాయకుడు పేర్ని కిట్టుతో పాటే ఉంటానండి. నాకు రాజకీయ పరంగా వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం అయితే నాకు లేదు. నాకు 2014లో 2019లో నాకు టీడీపీ గవర్నమెంట్ చాలా అవకాశాలు ఇచ్చింది. అప్పట్లో నాకు 5వ వార్డు ఉండేదండి. 5వ వార్డు అచ్చబాని అనే ఆయన్ని ఓడించాలి అంటే జలీల్ అనేవాడు కావాలి, లేకపోతే జలీల్ గారు వాళ్ళ నాన్నగారు హెచ్ఆర్ అనే ఆయన కావాలి అని చెప్పి మాకు అప్పట్లోనే వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పి, మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి కొల్లు రవీంద్ర గారు, మాంగారు నరసింహారావు గారు కానీ, బొల్లయ్య గారు కానీ, కొల్లు రవి గారు కానీ అడిగారు. మాకు నాని గారిని వదిలి వెళ్ళడం మాకు ఇష్టం లేదండి, ఆడికి నాని గారంటే పిచ్చా, రాజశేఖర్ రెడ్డి గారంటే పిచ్చా, ఆడు రాడండి అని చెప్పి మొహం మీదే మా నాన్నగారు చెప్పి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే మా ముస్లిమ్స్లోంచి చాలామంది వచ్చారండి. ఈ అవకాశం ఒక్కసారి నువ్వు ఆలోచించుకో జలీల్, మనం అంతా ఒక దీని మీదకి వద్దాం, నువ్వు 5వ వార్డులో నువ్వు పోటీ చేయి, నీకు ఏది కావాలంటే అది చేస్తారు అన్నా సరే నాకు ఇష్టం లేదన్నా, నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే పేరు నాని గారంటే ఇష్టం అన్నా, నేను రాను అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో ఫ్యూచర్లో కూడా పార్టీ ఆలోచన లేదు? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉన్నంతకాలం మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పేరు నాని గారితో ఉంటారు? లేదు, పేరు నాని గారితో. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి జెండా పట్టింది నేనేనండి. అప్పటికి నాకు 11 కేసులు పెట్టారండి నా మీద. 11 కేసులు పెట్టారు. పెట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదండి, కాంగ్రెస్ టీడీపీ రెండు కలిపి పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, మీరు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినప్పుడు? కాంగ్రెస్ ఉంది. టీడీపీ పెడతారు మీ మీద కేసు? తర్వాత టీడీపీ వాళ్ళు కూడా పెట్టారండి. ప్రభుత్వం మారాక టీడీపీ వాళ్ళు కూడా పెట్టారు. ఓకే. నేను సబ్ జైలుకి కూడా వెళ్ళాను, దీని మీదే, పార్టీ దాని మీదే సబ్ జైలుకి కూడా వెళ్ళాను. నాతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నాతో పాటు వస్తాం జరిగింది. నాకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, పేరు నాని గారు అంటే అప్పుడు ఏదైతే నాకు అభిమానం ఉందో ఇవాళ రోజు కూడా అదే అభిమానం ఉందండి. పేరుని కిట్టు అయినా సరే, పేరుని నాని గారైనా సరే, నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను ఏ రోజు అడగలేదండి వాళ్ళని. తర్వాత నాకు యూత్ ప్రెసిడెంట్ ఇచ్చారు, నాకు నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఏం జలీల్, నేను నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏదైనా చేస్తా అన్నారు. నాకు చేసినా చేయకపోయినా నన్ను ముందు వరుసలో నుంచోబెడతాడండి నాని గారు కానీ, కిట్టు గారిని నన్ను ముందు వరుసలో నుంచోబెట్టి నాతో ప్రతి పని చేపిస్తారు. ఇలా ఖర్చు పెట్టిన వాళ్ళు కానివ్వండి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానివ్వండి, చాలామంది కూడా కొన్ని కాంట్రాక్ట్లు తీసుకోవడము, లేదా ఏదన్నా పదవులు తీసుకోవడం, చిన్న చిన్న పదవులు తీసుకోవడం జరుగుతుంది. మీరు పదవి తీసుకోక, కాంట్రాక్ట్లు తీసుకోక, కేవలం డబ్బు ఖర్చు పెట్టే మిషన్ లాగా మాత్రం మిమ్మల్ని వాడుకుంది పార్టీ అని ఒక వాదన అనిపిస్తుంది. అది నిజమా కాదా? అలా అని చెప్పి ఏం కాదండి. నాకు మెయిన్ ఏంటంటే అండి, నేను ఖర్చు పెట్టిన పార్టీ అయినా సరే, నేను ఏదైతే అనుకున్నానో నా కళ నెరవేరింది. నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే 10 మందిలోకి వెళ్తే జలీల్ రా ముందురా అని చెప్పి మా నాయకుడు అయినా సరే, నన్ను 100 మందిలో
1000 మందిలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీద చెయ్యేసి బందరు పరిస్థితి ఏంటని అడగడండి నన్ను, కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటని అడుగుతాడు. అంత పేరు సంపాదించానండి. ఆయనతో కలిసి టిఫిన్లు చేశాను, ఆయనతో కలిసి కాఫీ తాగాను, ఆయనతో కలిసి భోజనం కూడా చేశానండి. చాలు, ఈ జీవితానికి ఇంకేం కావాలండి. అయితే నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటే మీరే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే కిట్టు ఉన్నాడో కిట్టుకి రీసెంట్గా మనం అనుకున్నట్టుగా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. రాబోయే ఎలక్షన్లో కిట్టుని చాలామంది మీ అభిమానులు అంటే ఆయన అభిమానులు నానిగారి అభిమానులు ఏమంటారంటే భారీ మెజార్టీతో కిట్టుని గెలిపించుకునే బాధ్యత మాది, గెలిపించుకుంటాం అని అయితే చాలామంది చెప్తున్నారు. నిజంగానే ఆయన భారీ మెజార్టీ గెలిపించుకుంటారా? నిజంగా అండి, అతను కరోనా కష్టకాలంలో ఏమైపోయారండి, ఈ నాయకులు ఏమైపోయారు? టీడీపీ పార్టీ కొల్లు రవీంద్ర గారు ఏమైపోయాడు, లేకపోతే వాళ్ళ పార్టీలోంచి చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఏ కార్యక్రమం అయినా చేశారా? అట్లాంటిది అతను ఏంటి అనేది కరోనా కాలంలో చాలా దగ్గరగా ఉండి అతను మనసు ఏంటో అతను ఏంటో అల్లల్లాడిపోయేవాడు. 2 సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, అన్నా మనం ఇది చేయాలి, అన్నా మనం అది చేయాలి, అన్నా ఇగో ఇలా చేయాలి, మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఎప్పుడు కూడా పెద్ద హాస్పిటల్లో ఉండేవాడు. అప్పటి నుంచి నాకు అనిపించింది గెలిచినా ఓడినా ఇట్లాంటి వాడు వెనకాలే ఉండాలి అనేది నేను అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. ఓకే, అయితే రాబోయే ఎలక్షన్లో కిట్టుబాబుని ఎమ్మెల్యే చేసే తరుణంలో మీ హస్తం కూడా ఖచ్చితంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి. నా కుటుంబం కానీ నేను కానీ ఎప్పుడు కూడా పేరుని కిట్టుకి ఫుల్ సపోర్ట్గా, పేరుని కిట్టు అనే అతనికి ఫుల్ సపోర్ట్గా మేము ఎంతైతే కష్టపడాలో అంతకంటే ఎక్కువ కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో పేర్ని కృష్ణమూర్తిని 2024 ఎలక్షన్స్కి తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు బిజినెస్ మీద, ఇప్పుడు ఈ మధ్యన చూస్తే జలీలు ఎక్కువ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని అంటున్నారు. రాబోయే కాలంలో కూడా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ రాజకీయాలకి సపోర్ట్గా ఉంటారా, లేదా మళ్ళీ రాజకీయాలకి ఎక్కువ సపోర్టు చేస్తారా? నేను మటుకి బిజినెస్ మటుకి తగ్గించేశానండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పేర్ని నాని గారు వెనకాల, పేర్ని కిట్టు వెనకాల, పేర్ని కిట్టుని ఎంతైతే మా తరపున అవుద్దో అంతకంటే ఎక్కువ కష్టపడి ముందు పేద ప్రజలకి ఎలా అయితే మేము ఫస్ట్ నుంచి నడిచామో అలాగే పేర్ని కిట్టుని ఎమ్మెల్యే చేసుకుని అనుకునే వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను చేస్తానండి. ఓకే అండి, జలీల్ గారు, రాజకీయాల్లో మీ అరంగేట్రం చేసిన కాడి నుంచి మీరు ఇప్పుడు వరకు ఉన్నటువంటి మీకున్న రాజకీయాల అనుభవం కానివ్వండి, లేదా రాజకీయాల్లో మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలందరికీ కూడా చాలామంది తెలిసి మచిలీపట్నంలో తెలియని వాళ్ళంటే ఎవరు ఉంటారు. ఇలాగే మీ యొక్క ప్రస్థానం ముందు కూడా సాగాలని, మీరు ఆశించకపోయినా ఖచ్చితంగా మీకు రాబోయే టర్మ్లో మీకు కూడా మంచి పదవి రావాలని మా పబ్లిక్ పోస్ట్ ఛానల్ తరపున కోరుకుంటూ మాకు మీ చక్కటి ఇంత చక్కటి అవకాశాన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం మాకు ఇప్పించినందుకు మీకు వచ్చేయమని ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చూశారు కదా, తన రాజకీయ ప్రస్థానంలో చాలామంది కూడా ఏమనుకుంటారంటే రాజకీయాల్లో మేము ఊళ్ళో వచ్చాం, ఏమి చేయకుండా ఏమి ఆశించకుండా వచ్చాం అనుకుంటారు. కానీ అలా అనేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఆశించే ఉంటారు. కానీ అలా ఏమీ అనకుండా కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, నాని గారి మీద ఉన్న పేర్ని కృష్ణమూర్తి గారి మీద ఉన్న అభిమానంతో, నాని గారి మీద అభిమానంతో పార్టీ కోసం అహర్నిశలో కష్టపడుతూ ఎంతో పోగొట్టుకుని అయినా సరే పార్టీ కోసం నిలబడుతున్న జలీల్ గారితో ఇంటర్వ్యూ చేసుకున్నాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండి పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. కెమెరామ్యాన్ షరీఫ్తో శశి, పబ్లిక్ పోస్టర్, మచిలీపట్నం.